సో ఈరోజు రెస్ట్ తీసుకోమన్న నేపథ్యంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్న నేపథ్యంలో బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ రేపు ప్రారంభమవుతుందా లేదా అనే విషయాన్ని వైసీపీ మరికొద్ది సేపట్లోనే ప్రెస్ని అడ్రస్ చేయబోతోంది. అలానే డాక్టర్ల సూచనల మేరకు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వైసీపీ మరికొద్ది సేపట్లోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. ప్రస్తుతం కేసరపల్లి క్యాంపులోనే సీఎం జగన్ ఉన్నారు. కేసరపల్లి క్యాంపు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఏంటి ఇవాల్టి షెడ్యూల్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయబోతున్నారు? తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సీఎం జగన్ నిద్ర లేచారా? ఏం జరుగుతోంది? ఏం చెప్తూ ఉన్నారు అక్కడ? ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నాను. నిన్న దాడికి సంబంధించినటువంటి ఘటన జరిగిన తర్వాత దాదాపు ఆయన క్యాంప్ సైట్కి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు అయ్యింది. ఆ తర్వాత ఆయన నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. నేరుగా వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నాం, నా వెనక ఏదైతే క్యాంప్ సైట్ ఉందో ఆ క్యాంప్ సైట్లో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఆయన పైన దాడి జరిగిందనేటువంటి ఒక ఘటన తెలియగానే ఒకసారిగా పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆందోళనకు గురయ్యి ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వైద్యులు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గాయ కారణంగా విశ్రాంతి తీసుకోమని కోరడంతో నేరు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే వైసీపీ అధికారికంగా విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఒక రకంగా ఆగ్రహంతో ఉన్నారు, ఆందోళన కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం క్యాంప్ సైట్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి గాయం జరిగిందని తెలియడంతో ప్రస్తుతం క్యాంప్ సైట్ భారీగా పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుని కొంతమంది పార్టీ నేతలు కూడా ఏంటి ఎందుకు వచ్చారండి, ఏం చెప్తారు? ఈసారి కనిపిస్తారేమని చూద్దామని వచ్చామండి. రాత్రి ఈ సంఘటన చూసి టీవీలో భయాందోళన గురి అయ్యారు మా ఇంట్లో కూడా సభ్యులు. దూరం నుంచి అన్న కనిపిస్తారని చూద్దామని వచ్చాం. దీనికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బాధ్యత వహించి ఒక క్షమాపణ చెప్పాలి. వాళ్ళు బహిరంగ సభలు పెట్టి గుడ్డలు ఓడ తీసి కొడతాం, చెప్పులతో కొట్టండి, ఎవరైనా రాలేసి కొట్టండి, నా డైరీలో 10 కేసులు ఉంటే మీకు పోస్టులు ఇస్తాం, లేకపోతే పోలీసులు వారిని తరిమి కొట్టండి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో చెప్పాడు. ఇలా అభిమానులకి వాళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారో ఒకసారి వివరించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామండి. మీరు చెప్పండి, ఏం చెప్తారు అసలు ఈ జరిగినటువంటి ఘటన మీరు ఎట్లా చూస్తారు? ఇది పక్కాగా ప్రతిపక్షాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక, ముఖ్యంగా విజయవాడ పట్టణంలో నిన్న ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా కుటుంబాలతో ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తెలపాలని రోడ్లపైకి వచ్చినటువంటి ప్రజల్ని చూసి ఓర్వలేక ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌడీ మోకలు, గోండాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్షాలు కుట్రది దాడి చేయడం అనేది మాత్రం చాలా దారుణం. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా రోడ్లపైకి వచ్చే ప్రజల్ని భయభ్రాంతులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి రాకుండా చేయాలని చెప్పి ఏదైతే చేసినటువంటి పన్నాగ విధి, దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి చేయడం. ఇటువంటి పనులు చేసినటువంటి వెధవలకు కానీ చేయించినటువంటి వెధవలకు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని వేరు చేసేటువంటి కార్యక్రమం ఎంత చేసినా కూడా అది జరిగే పనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి సందర్భం నిన్న మీరు చూశారు. 5-6 గంటల సేపు కుటుంబాలతో పిల్ల పాపలు పెద్దవాళ్ళు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నుంచొని జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలి, రానున్న రోజుల్లో జగనన్న మీ వెంట మేము ఉన్నామని చెప్పి చెప్పడానికి కుటుంబాలన్నీ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మీకు ఏమాత్రం కూడా ఓర్వలేక ఈర్షతో అసూయతో చేసినటువంటి కార్యక్రమం. దీన్ని తప్పకుండా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం. అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని అధికారులు మారుస్తూ ఉంది. మరొక ముఖ్యమంత్రి గారి యొక్క భద్రత పైన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అనేది కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఇది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే బస్ చేస్తున్నటువంటి కేసరపల్లి క్యాంప్ సైట్ ఉందో అక్కడికి పార్టీ శ్రేణులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నేతలను పోలీసులు సర్ది చెప్పి వారిని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో పోలీసులు వారిని పక్క పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సీఎంతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆయన్ని పరామర్శించడానికి ఎవరైనా వస్తున్నారా? పార్టీ పెద్దలు కానీ ఇతరతర నేతలు ఎవరైనా వస్తున్నారా? ఆయనతో పాటు క్యాంపులో ఎవరున్నారు? ఎన్ని గంటలకి మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంది? తదుపరి షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం వైద్యులు సీఎం జగన్మోహన్ రెడ్డికి విశ్రాంతి అవసరం అని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ నేతలను కార్యకర్తలను ఎవరిని కూడా క్యాంపు సైట్ వద్దకు రావద్దని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఆయనకి స్టిచెస్ పడ్డాయి, ఆయన కొంత విరామం విశ్రాంతి తీసుకుంటే కనుక సెట్ అవుతుందని ఒక
భావనలో వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఎవరిని రావద్దని కూడా చాలా క్లియర్గా కూడా చెప్పారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఉన్నారు కాబట్టి వస్తే స్థానికంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ముఖ్య నేతలు తప్ప మిగిలిన వారు అటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు సిద్ధంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిపి ఈరోజు షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా నిన్న జరిగినటువంటి ఘటన కారణంగా ఈ యాత్రకు సంబంధించి పూర్తిగా ఈరోజు విరామం ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ఇక్కడే ఉన్నారు. ఆయనతో పాటు ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి బాగోగులు మొత్తం ఆవిడ దగ్గరుండి కూడా చూసుకుంటూ ఉన్నారు. నిన్న దాడి ఘటన జరిగిన వెంటనే నేరుగా ఇక్కడికి వచ్చారు. వైఎస్ జగన్ సతీమణితో పాటు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని నేరుగా క్యాంప్ సైడ్ వద్దకు వచ్చారు. రాత్రి నుంచి కూడా ఆమె ఇక్కడ ఉండి ఆయనకి సంబంధించినటువంటి బాగోగులు మొత్తం కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా ఇటు క్యాంప్ సైట్ వద్దకు రావద్దని చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం విశ్రాంతి అవసరం చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలోనే నేతలు ఎవరిని కూడా అనుమతించలేదు. అపాయింట్మెంట్లు కూడా పూర్తిగా ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజంతా కూడా ఆయన క్యాంప్ సైట్లోనే విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఈరోజు బస్సు యాత్ర పూర్తిగా విరామం అయితే ప్రకటించారు. ఓకే, తిరిగి మళ్ళీ బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? శ్రేణులు కానీ లేకపోతే అక్కడ ఉన్న నేతలు కానీ దీని గురించి ఏమైనా అనుకుంటున్నారా? ప్రస్తుతం బస్సు యాత్రకు సంబంధించి నేడు విరామం ప్రకటించారు. ఈరోజు సాయంత్రానికి పూర్తిగా షెడ్యూల్ విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం గన్నవరం నియోజకవర్గం మీదుగా గుడివాడ నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి అక్కడ భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన కారణంగా వాయిదా వేశారు. అయితే రేపు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. యాత్రకు సంబంధించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దాదాపుగా ఈ నెల 18 నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. షెడ్యూల్ ప్రకారం 24వ తేదీన శ్రీకాకుళంలో ఈ యాత్ర ముగియబోతోంది. 25వ తేదీన ఆయన పులివెందులో నామినేషన్ వేయవలసి ఉంది. సో ప్రస్తుతం ఈ ఘటన కారణంగానే ఈ ఒక్కరోజు డిలే అయినా కూడా ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా ప్రెజర్ పడేటటువంటి ఆ ఇంపాక్ట్ మొత్తం స్టేట్ వైడ్ కూడా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ కారణంగా దాన్ని రీషెడ్యూల్ చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తోంది. ఈ ఒక్కరోజు మాత్రమే విరామం తీసుకుంటారు. రేపటి నుంచి యథావిధిగా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర అత్యంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ప్రజలతోటి మమేకమవుతూ ఆయన ప్రజలకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్రను చేపట్టారు. కాబట్టి రేపటి నుంచి యాత్ర ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.